భారత్, పాక్ దేశాల మధ్య యుద్ధం కారణంగా బీసీసీఐ సంచలనమైన నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2025ను నిరవధికంగా వాయిదా వేయాలని బీసీసీఐ నిర్ణయించింది. అభిమానుల అలాగే ఆటగాళ్ల భద్రత దృష్ట్యా ఈ కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తమైన వాతావరణం కారణంగా ఈ నిర్ణయం తీసుకోక తప్పటం లేదు అంటూ బీసీసీఐ చెప్పింది. అయితే ఇక మళ్ళీ ఉద్రిక్తలు తగ్గిన తర్వాత ఐపీఎల్ మ్యాచ్లను తిరిగి నిర్వహించే అవకాశం ఉంది. గురువారం అంటే మే 8వ తేదీన ధర్మశాల స్టేడియంలో పంజాబ్, ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సగంతోనే ఆగిపోయింది. అయితే పంజాబ్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్‌లోని అనేక ప్రాంతాలలో పాకిస్తాన్ నుంచి దాడికి ఎదురవుతున్న వేళ ఇది రద్దు చేయబడింది. అయితే పరిస్థితిని సమీక్షించడంతో పాటు భారత ప్రభుత్వం సంప్రదింపులు జరిపిన తర్వాత కేంద్రంతో బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2025 మొత్తం సీజన్ నిలిపివేయబడిందా లేదా తర్వాతి తేదీకి మార్చబడుతుందా అనేది ఇంకా కొన్ని వివరాలైతే కేంద్రం నుంచి రావాలి. ఎందుకనంటే ఈ యుద్ధం ఎప్పుడు ఆగుతుంది, ఎప్పుడు పరిస్థితులు చక్కబడతాయనే విషయం పైన క్లారిటీ లేదు. అయితే ఇక పెరుగుతున్న ఉద్రిక్తల కారణంగా బి లీగ్ రద్దయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు అంటూ జాతీయ మీడియాలు కొన్ని చెప్తున్నాయి.